డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను అభ్యర్థిస్తున్న 2019 నుంచి 2024 వరకు దోచుకున్న అటవీ సంపదపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలి. నేను ఒక కామన్ మ్యాన్ గా ఈ దోపిడీపై ఫిర్యాదు చేస్తున్నా. ప్రభుత్వం కూడా చొరవ తీసుకుని సీబీఐకి లేఖ రాసి వారి ఆస్తులను జప్తు చేయాలి. ఒక్కరోజు 500 మంది పెద్దిరెడ్డి అక్రమాలపై ఫిర్యాదులు చేశారంటే వారి దోపిడీ ఎలా ఉందో అర్థమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా సిఐడి విచారణ చేసి చర్యలు తీసుకోవాలని డీజీపీకి లేఖ రాస్తాను. మరోసారి ఇంతటి అక్రమాలకు ఎవరూ పాల్పడకుండా కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ నేత ముద్దా వెంకన్న అన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఫారెస్ట్ మినిస్టర్, ఆయన ఒక్కసారి ఆయన కూడా అప్పీల్ చేసుకుంటున్నా. 2019 నుంచి 24 వరకు శేషాచలం అడవుల్లో ఎంత ఎర్రచందనం వీళ్ళు స్మగ్లింగ్ చేశారంటే అది చెప్పడానికి వీలు లేదు. అందుకే చిత్తూరు వీరప్పను ఈ పెద్దిరెడ్డి డబ్బు మతంతో చంద్రబాబు గారిని కుప్పంలో ఓడిస్తానని అక్కడ కూర్చున్నాడు. ఈ వీరప్పని వారసుడినేమో పిఠాపురంలో కూర్చోబెట్టాడు. ఇదంతా ప్రజాధనం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే కలెక్ట్ చేసుకోవాలి. నేను ఒక తెలుగుదేశం పార్టీ కాకుండా, నాయకుడిగా కాకుండా, ఒక వ్యక్తిగా నేను దీని మీద ఫిర్యాదు చేస్తున్నా. ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని వీళ్ళ మీద సిబిఐకి లేఖ రాసి ముందు ఇమీడియట్లీగా వీళ్ళ ఆస్తులు జప్తు చేయాలి. అక్కడ ఇచ్చినటువంటి ఏదైతే రెవెన్యూ అధికారులు వెళ్తే ఒక్క రోజులో 500 మంది ఫిర్యాదులు చేశారంటే మామూలు విషయం కాదు. అసలు మదనపల్లి మన రాష్ట్రానికి ఒక ఊటీ లాంటిది. తమిళనాడుకి ఊటీ ఎలాగో మన రాష్ట్రంలో ఊటీ లాంటిది మదనపల్లి. మదనపల్లిని మొత్తం మింగేశాడే. ఇవాళ వాళ్ళ తమ్ముడు మొత్తం ప్రజల ఆస్తులన్నీ ఇంట్లో పెట్టుకొని కాగితాల రూపంలో జంపు కరమట్ల వాళ్ళ అనుచరుల మీద కొన్ని 100 కోట్ల రూపాయల ఆస్తులు పెట్టారు. కాబట్టి చిత్తూరు వీరప్పన్ని ఆస్తులన్నీ జప్తు చేసి దాని మీద ముందు రాష్ట్ర ప్రభుత్వం సిఐడి ఎంక్వైరీ చేయాలి. నేను డీజీపీ గారికి కూడా ఒక లేఖ రాస్తాను. సిఐడికి ఆయన ఆస్తులని మీద సిఐడికి రాయమని, అలాగే ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని దీని మీద గట్టి యాక్షన్. ఎందుకంటే ఇంకొకరు ఇలాంటి పనులు చేయకుండా రేపు తెలుగుదేశం వాళ్ళు చేసినా బయటికి రండి, ఫలానా చోట ఆక్రమించుకున్నారు ఈ స్థలాన్ని, రండి మేము ఓపెన్ ఛాలెంజ్ చేస్తాం. ఈ రాష్ట్రంలో ఏ తెలుగుదేశం నాయకులు స్థలాలు ఆక్రమించుకున్నా రండి, మేము ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం. కాబట్టి పెద్దిరెడ్డి అనే వ్యక్తి చిత్తూరు వీరప్పన ఆస్తులు మొత్తం ఈడీ జప్తు చేయడమే కాకుండా నేను రేపే డీజీపీ గారికి ఒక లేఖ రాస్తాను. ఈ కేసుని సిఐ ఈయనకున్నటువంటి ఆస్తుల మీద ఈయనకి ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయో ఇవన్నీ కూడా సిఐడి ఎంక్వైరీ చేయమని, అవి ప్రజల ఆస్తులు ప్రజలకు అప్పచెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నాను.